ప్రేక్షకులకు మా యొక్క వందనాలండి. పోయిన వీడియోలో అసలు ఎందుకు కేసు వేశాము, స్వామి పరిపూర్ణానంద క్రైస్తవుల పట్ల, క్రైస్తవ సమాజం పట్ల ఆయన వినియోగించిన భాష, ఆయన కలిగి ఉన్న భావజాలాన్ని మనం చూడడం జరిగింది. ఇప్పుడు ఎందుకు మేము కేసు వేయాల్సిన అటువంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాము అనేది మీకు చెప్తాను. అసలు యాక్చువల్గా కేసు వేయాలన్న ఉద్దేశం అయితే లేదండి. ఈ వీడియో పూర్తిగా మా చేతికి రావడానికి కొంత టైం పట్టింది. ప్రోగ్రామ్ జరిగింది వచ్చి 23 జూలై 2016 సాటర్డే జరిగింది. కానీ ఆ తర్వాత ఈ వీడియో కంప్లీట్గా మా చేతికి రావడానికి కొంత టైం పట్టింది, 2-3 నెలలు పట్టింది. ఆ తర్వాత మేము అక్టోబర్ 14, 2006లో హెచ్ఆర్సి హైదరాబాద్లో, అప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి కాబట్టి హెచ్ఆర్సి హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది హైదరాబాద్లో ఉంది, అక్కడ వేయడం జరిగింది. కేసు వేయటానికి ముందు ఏం జరిగింది అని చెప్పాలి కదా. కేసు వేయటానికైతే మేము డైరెక్ట్గా ప్రయత్నం అన్నది చేయలేదు. స్వామీజీ గారితో మాట్లాడటానికి చాలా రకాలుగా మేము ప్రయత్నించాం. అందులో బ్రదర్ మణికుమార్ గారి ద్వారా, బ్రదరు సాల్మన్ రాజు గారి ద్వారా, వీరు వచ్చి రాజమండ్రి దగ్గర ఉంటారు, వీరి ద్వారా మనము ప్రయత్నించడం జరిగింది. కానీ ఆయన స్వామి పరిపూర్ణానంద గారు క్రైస్తవులకి ఇంటర్వ్యూ ఇవ్వరు అనే విషయాన్ని అక్కడున్న వ్యక్తులు, ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు కుండ బద్దలు కొట్టినట్టు మనకు చెప్పడం జరిగింది. ఇంకప్పుడు ఏం చేయాలో తెలియకుండా ఈటీవీని అప్రోచ్ అయ్యాం, అలాగే సాక్షి టీవీని అప్రోచ్ అయ్యి ఇట్లా మాకు ఒక ½ అన్ అవర్ స్లాట్ కావాలి, మేము ఒక వీడియో చేయాలనుకుంటున్నాము, ఒక చర్చా కార్యక్రమాన్ని అని అడిగినప్పుడు వాళ్ళు విషయం ఏమిటి అని అడిగారు. విషయం ఏమిటి అన్నప్పుడు మా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ని వాళ్ళకి చూపించి, ఈ స్వామి పరిపూర్ణానంద గారు ఇలా క్రైస్తవ సమాజాన్ని అన్నారు, దానికి మేము సమాధానపూర్వకంగా వీడియోని చేయాలనుకుంటున్నాము అన్నప్పుడు అటువంటివి చేయటానికి కుదరదు, మేము ఇవ్వము అని చెప్పారు. ఇంకా అక్కడ కూడా డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. తర్వాత లోకల్ ఛానల్స్లో కూడా మేము ట్రై చేసాం అక్కడ ఇక్కడ, కానీ అది కూడా కుదరలేదు. చివరికి ఇక్కడ తిరుపతిలో కేసు పెట్టడానికి కంప్లైంట్ లెటర్ రెడీ చేసుకొని మా ఎంఎస్వివి సభ్యుడైనటువంటి మన్రాజు గారి ద్వారా ఆయన పేరుతో కేసు వేయటానికి మొత్తం మేము రెడీ చేసుకొని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక్కడ కేసు తీసుకోవటం జరగదు, మీరు హైదరాబాద్కి వెళ్ళి కేసు వేసుకోండి అని మమ్మల్ని రిజెక్ట్ చేయటం జరిగింది. అలాగే మా లాయర్ గారిని మేము వెళ్ళి అప్రోచ్ అయినప్పుడు లాయర్ గారు ఏం చెప్పారంటే, అమ్మ మీరు అన్ని విధాలా ట్రై చేశారు, ఇక మీకు మిగిలిన ఆప్షన్ ఒకటి 2. ఒకటి ప్రైవేట్ కేసు వేసుకోవటం. స్వామి పరిపూర్ణానంద గారి మాటలన్నీ కూడా మీరు ఒక సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ తీసుకొని వచ్చి కోర్టులో వేస్తే, కోర్టు దాన్ని తీసుకొని కోర్టులో కేసు అడ్మిట్ అయితే కోర్టు ఆర్డర్ ఇస్తుంది పోలీస్ స్టేషన్ని కేసు కంప్లైంట్ని తీసుకోమని అని చెప్పడం జరిగింది అన్నమాట. అట్లాగే ఇంకప్పుడు తర్వాత ఇంకేదైనా ఆప్షన్ ఉందా అని నేను అడిగాను. అంటే ఎందుకంటే కోర్టులో వేయటం, కోర్టులో అడ్మిట్ అవ్వటం, తర్వాత కోర్టు ద్వారా ఆర్డర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, అగైన్ అక్కడ అప్పుడు ఎఫ్ఐఆర్ అవ్వడం, సో ఇట్స్ అ వెరీ లాంగ్ ప్రాసెస్ అవుతుంది. అట్లా కాకుండా ఇంకేదైనా ఆప్షన్ ఉందా అంటే, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది కదా, మీరు అక్కడ వెళ్ళి వేయచ్చు, ఇది వాళ్ళు కానీ కేసు తగినదే అనిపిస్తే వెంటనే అడ్మిట్ అయిపోతుంది. అక్కడ కూడా పెద్ద అంటే మనం ఏమని చెప్పామంటే, ఆయన మీద పెద్దగా శిక్షలు వేయటం, ఆయన ఇంకేదో చేయటం అది కాదు మన ఉద్దేశం. రాజ్యాంగం ప్రకారము అలా మాట్లాడే హక్కు ఆయనకి లేదు, అలా మాట్లాడటం ఆయన తప్పు అని ఆయనకి తెలియచేయటమే మన ఉద్దేశం. ఇదే మా ప్రధాన ఉద్దేశము అని లాయర్ గారికి చెప్పినప్పుడు, సో ఇట్ ఈస్ బెటర్ మీరు హెచ్ఆర్సీని
అప్రోచ్ అవ్వండి, హెచ్ఆర్సీలో కేసు వేయండి. ఒకవేళ అక్కడ న్యాయం జరగకపోతే హెచ్ఆర్సీలో వచ్చిన జడ్జిమెంట్ తీసుకొని మనం నేరుగా హైకోర్టులో వేసుకోవచ్చు అని మా లాయర్ చెప్పడం జరిగింది. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో మేము ఒక మీటింగ్ పెట్టుకొని కేసు వేయడం అనేది అందరికి ఇష్టమేనా అని ఆ రోజు వచ్చినటువంటి సభ్యులందరినీ అడగడం జరిగినప్పుడు మెజారిటీ సభ్యులు కేసు వేద్దాము అని ఒప్పుకోవడంతో కేసు వేయడానికి మేము సన్నద్ధమయ్యాము. ఆ పరిస్థితుల్లో బ్రదర్ గారు మనకు బ్రదర్ భీమిరెడ్డి బర్నబాస్ గారు అలాగే బ్రదరు జాన్ సుధాకర్ గారు ఇద్దరు కూడా ముందుకు వచ్చి మేం వేస్తాం కేసు అని చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరి పేర్లతోనే మా సంస్థ తరపున అప్పుడు కేసు వేయటం అనేది జరిగింది. మేము అన్ని విధాలా ట్రై చేసాం, స్వామీజీ గారితో మాట్లాడటానికి ప్రయత్నించాం, ఛానల్స్ ద్వారా సమాధానం చెప్పడానికి ప్రయత్నించాం, అలాగే ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రయత్నించాం. ఈవెన్ ప్రెస్ మీట్ పెట్టడానికి వెళితే ఈ విషయాన్ని మీరు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టుకుంటే మంచిది కదా అని ఈవెన్ అక్కడ కూడా మాకు చుక్కెదురే అయింది. సో అన్ని విధాలుగా మేము ట్రై చేసి ఇది తప్పు, ఇలా మాట్లాడకూడదు, ఎవరు కూడా సమాజంలో ఎవరు కూడా ఇలా మాట్లాడకూడదు, అందులోనూ సమాజంలో రాజకీయంగాను ఇంకా ఇతరత్ర ఆధ్యాత్మికంగాను ఇతరత్ర రీతుల్లో మందికి మాదిరకరంగా నిలబడాల్సిన వ్యక్తులు ఇలా మాట్లాడటం అనేది అసలు మంచిది కాదు. దీనివల్ల సమాజంలో అల్లకల్లోలాలు సృష్టింపబడతాయి, ప్రజల్ని ఇది రెచ్చగొట్టడమే అనే ఉద్దేశంతోనే మేము కేసు వేయటానికి ముందుకొచ్చాము. ఆ కేసు కూడా 14th October 2016లో మేము వేయడం జరిగింది హెచ్ఆర్సీలో. వేసిన తర్వాత వాళ్ళు ఒక లాయర్ని పెట్టుకున్నారు, మేము కూడా లాయర్లని పెట్టుకున్నాం. ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మేము 4 లాయర్లను పెట్టుకున్నాం, ఒకరు కాదు ఇద్దరు కాదు, ముందు ఒకరిని పెట్టుకున్నాం. వాళ్ళ పేరు చెప్పటం మంచిది కాదని నేను చెప్పటం లేదు. ముందు ఒకరిని పెట్టుకున్నాం, వాళ్ళు పోయారు, 2 పోయినారు, 3 పోయినారు, 4 పోయినారు. తర్వాత ఒక మన సహోదరుడే ఒక బిఎల్ చేసినటువంటి ఒక సహోదరుడు ముందుకొచ్చి, పేరు చెప్పడం అంత మంచిది కాదు అందుకనే నేను పేరు చెప్పడం లేదు, ఆ సహోదరుడు సహాయం చేయటం వల్ల అతను బిఎల్ చేశాడు. అతను ప్రిపరేషన్లో కంప్లైంటు తర్వాత దానికి ఇవ్వాల్సిన రెస్పాన్స్, వాడు మనకి ఇచ్చిన లెటర్స్కి మళ్ళీ ఇన్ రెస్పాన్స్ టు దట్ దానికి మనం ఇవ్వాల్సిన లెటర్స్, ఇటువంటి ప్రిపరేషన్లో ఎక్కువగా ఆ సహోదరుడు నాకు సహకరించడం జరిగింది. కొంత మెటీరియల్ నేను ప్రిపేర్ చేసి ఇలా మేము దాన్ని లాక్కుంటూ వచ్చాము. అడ్వాన్సులు తీసుకున్న వాళ్ళు లాయర్లు రేపు వేస్తాము రేపు సైన్ చేస్తాము అని చెప్పి పోయేవాళ్ళు, మన వచ్చేవాళ్ళు కాదు. మన బ్రదర్ రంజిత్ ఓఫిరి గారి యొక్క చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు, ఆయన యొక్క ఫాలోయర్స్ అయినటువంటి వాళ్ళు, వారి యొక్క ఆర్కేపీ పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి బ్రదర్ నోయల్ గారు, అలాగే వాళ్ళ ఫాలోయర్స్లో ఉన్నటువంటి విజయ్ భాస్కర్ గారు, అలాగే మధుకర్ గారు అనుకుంటాను, వీళ్ళు మాకు దాదాపుగా కేసు వేసినప్పటి నుంచి మాకు సహాయంగా హెచ్ఆర్సీ వరకు వచ్చేవాళ్ళు అనమాట. హెచ్ఆర్సీ వరకు రావడం జరిగింది. బ్రదర్ నోయల్ గారే ఒకరికిద్దరు లాయర్లను మాట్లాడటం జరిగింది. అడ్వాన్స్ కూడా వాళ్ళకి మేము కొంత ఇవ్వడం జరిగింది. ఈవందు వాళ్ళు రాలేదు, వాళ్ళకి ఏదో సమస్యని ఎవరో క్రియేట్ చేశారన్నది కూడా మాకు తెలిసింది. అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, ఒక వ్యక్తి క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అతన్ని కనీసం నిలదీయడానికి ప్రెస్ క్లబ్లోకి వెళితేనేమో హైదరాబాద్కి వెళ్ళి పెట్టుకోండి అని చెప్పారు. 2016లో జరిగింది ఇది. అలాగే మేము ఈటీవీ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా అండి అని చెప్పినప్పుడు
వాళ్ళు అట్లాంటివి టేకప్ చెయ్యము అని చెప్పడం జరిగింది. ఈవెన్ సాక్షి టీవీ వాళ్ళు కూడా దానికి సహకరించలేదు అనడం కన్నా అంగీకరించలేదు, వాళ్ళు మాకు అవకాశం ఇవ్వలేదు. లోకల్ టీవీ వాళ్ళని మేము అప్రోచ్ అయినప్పుడు దీనికి సంబంధమే లేదు కదా, ఇక్కడ ఎందుకు, తిరుపతిలో ఎందుకు, మీరు వెళ్ళి హైదరాబాద్లో పెట్టుకోండి ఇలాంటివి అని మాకు చెప్పడం జరిగింది. కేసు వేయడానికి వెళ్ళినా కూడా వాళ్ళు ఇక్కడ వేయద్దు, మీరు హైదరాబాద్కి వెళ్ళి కేసు వేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక తప్పు చేసిన వ్యక్తిని, క్రైస్తవ సమాజం మీద విషం కక్కిన వ్యక్తిని, క్రైస్తవ సమాజానికి సంబంధము లేని విషయాలన్నింటినీ, అంటే బురద పూసిన వ్యక్తిని, బురద వేసిన వ్యక్తిని, క్రైస్తవ్యం పట్ల కుట్రపూరితమైన మాటలు మాట్లాడినటువంటి వ్యక్తిని, ఆ యొక్క టీవీ ఛానల్ని అయ్యా మీరు తప్పు చేశారని చెప్పటానికి కూడా సమాజం మాకు సహకరించలేదు. ఆ విషయం చెప్తున్నాను నేను ఇక్కడ. అంటే ఇప్పుడు మేము కేసు వేసాము, 2019 వరకు మేము కేసుకి అటెండ్ అవుతూ వచ్చాం. మేము ముగ్గురం కూడా కేసులకి అటెండ్ అవుతూ వచ్చాము. వాళ్ళు మాకు కొన్ని రెస్పాన్స్, అంటే వాళ్ళు రెస్పాండ్ అయ్యి కొన్ని ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది త్రూ కోర్ట్, త్రూ దేర్ లాయర్. వాళ్ళు ఎవ్వరు రాలేదండి, మేము వెళ్ళాం. ఎలా ఉంది చూడండి, తిట్టినవాడు పెద్ద మనిషిలాగా కూర్చున్నాడు, తిట్టించుకున్న వాళ్ళము మేము తిరుగుతూ ఉన్నాం కేసు వేసి. ఎంత అసలు ఏమి ఈ సెక్యులరిజమో నాకు అర్థం కావటం లేదు. సో దీని మధ్యలో ఏం జరిగిందంటే 2018లో అనుకుంటాను, 18లోనో 17లోనో, ఇప్పుడే చెప్తాను మీకు, వాళ్ళు మాకు ఒక రెస్పాన్స్ అనేది త్రూ కోర్టు ఇవ్వడం జరిగింది. లేదు దాని సబ్జెక్ట్ ఏమంటే నోటీస్ అని ఇచ్చారు. వాళ్ళ వైపు నుంచి హెచ్ఆర్సి చైర్మన్ గారికి అందజేసినటువంటిది ఏంటంటే, మనమేమన్నాము, అయ్యా క్రైస్తవ సమాజాన్ని మీరు ఫలానా తేదీల్లో జరిగించినటువంటి చర్చా కార్యక్రమంలో క్రైస్తవ సమాజాన్ని ఈ విధంగా తూర్పార పట్టారు, ఈ విధంగా అన్పార్లమెంటరీ వర్డ్స్ మీరు యూజ్ చేశారు, ఇది సరైంది కాదు. అతను ఒక్క మాట, ఒకవేళ మీరు ఇలా అర్థం చేసుకొని ఉంటే ఐఎమ్ సారీ అని చెప్తే పోయేది ఇది, ఓటితో పోయేది ఇది. దానికి వాళ్ళు ఏం యూజ్ చేశారో తెలుసా, కుట్రపూరితమైన మనుషులు ఎవరు అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది, బురద పూసే వ్యక్తులు ఎవరు అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఎంతసేపు గుంతలు కొట్టే వ్యక్తులు ఎవరు అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. వాళ్ళు మాకు ఏమని ఆన్సర్ ఇచ్చారంటే, మేము అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వకుండా రంజిత్ ఓఫిర్ గారు ఒక ప్రార్థన చేశారంట. ఎక్కడ? భారత్ టుడే టీవీలో కాదు, వాళ్ళ చర్చిలో ఒక ప్రార్థన చేశారంట. ఏమని? ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, సువార్త విరోధులను ప్రభువైన యేసుక్రీస్తు నామమున మేము శపిస్తున్నాము. వారిని నష్టపరచండి, భయపెట్టండి, వారి కుటుంబములు వ్యాపారములు నష్టపరచండి. యేసుకు విరోధంగా మీరు మాట్లాడినందుకు మాకు నష్టము కలిగిందని వారు తెలుసుకునులాగున అటువంటి వాతావరణం కల్పించండి. ఇటువంటి ఒక ప్రార్థన ఆయన చేశారంట. బ్రదర్ రంజిత్ ఓఫిర్ గారు వారి చర్చిలో వారు ఒక ప్రార్థన చేసినారని, ఆ ప్రార్థనని వాళ్ళు ఒకవేళ వీడియోలో అప్లోడ్ చేసుకున్నారేమో మనకు తెలీదు. ఆ ప్రార్థనని మనకు వాళ్ళు ఇచ్చినటువంటి జవాబులు, లాయర్ ద్వారా అందించినటువంటి మన కేసుకి ఇన్ రెస్పాన్స్ వాళ్ళు దాన్ని ఇచ్చారనమాట. ఇప్పుడు చెప్పండి, బ్రదర్ రంజిత్ ఓఫిర్ గారికి ఈ కేసుకి ఏమిటి సంబంధం? క్రైస్తవ సమాజాన్ని మీరు ఎందుకు తిట్టారు? అలా తిట్టడం అన్యాయం కదా అని మేమంటే, రంజిత్ ఓఫిర్ గారు వాళ్ళ చర్చిలో ప్రార్థన చేశారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఎంతసేపు పేరు పొందిన మాలాంటి వాళ్ళ మీద బురద చల్లుతారు. ఎవరికయ్యా పేరు? ఎవరికి పేరు? మొన్న హిందూపురంలో నించుంటే ది సోకాల్డ్ మహానుభావుడికి
మమ్మల్ని దొంగలు అది ఇదే అని మాట్లాడినటువంటి వ్యక్తికి, మాకు పూర్వపట్టి స్థాయి కూడా లేదని చెప్పినటువంటి వ్యక్తికి, అమ్మ ఒడి ఆ ఒడి ఈ ఒడి అని మాట్లాడినటువంటి వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చినాయి? మీరు పెద్దలు మీ మీద మేము బురదేయటం, మాకేం వేరే పనులు లేవా అంటే ఎలా అనుకుంటున్నారంటే హిందూ కొంతమంది ఫెనటిక్స్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళని, వాళ్ళు క్రైస్తవులు నేలబారు చీమల్లాంటి వాళ్ళని, వీళ్ళు వాళ్ళ మీద ఏదో చేయటానికి, వాళ్ళని ఏదో చేసే పేర్లు తెచ్చుకోవటానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారని వాళ్ళు తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. నేను అందుకనే మేము హెచ్ఆర్సీలో కేసు వేసిన రోజు మా లాయర్ మాకు సజెస్ట్ చేశారు, ఇక్కడ ప్రెస్ క్లబ్ నేను ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తాను చెప్పండి అని. నేను చెప్పాను, నేను ఏదో పేరు కోసం ఇంక దేనికోసమో వచ్చి వీళ్ళు కేసు వేశారనే మాటలు వస్తుంది. కేసు అంటూ వేశాం కాబట్టి అది అక్కడ ఉన్నటువంటి ఒక జడ్జి న్యాయమూర్తి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తే దాన్ని తేల్చని, ఇంక వేరే మాటలు మనకు వద్దు అని నేను దాన్ని డినై చేసి మేము ముగ్గురం వెనక్కి వచ్చాం. నిజంగా దీన్ని ఏదో పేరు ఈయన పెద్ద పేరున్న ఆయన అయితే ఈయన ద్వారా మేము పేరు తెచ్చుకోదలుచుకుంటే, దీని ద్వారా మేము ఏదైనా లబ్ధి పొందాలి అనుకొని ఉంటే, మేము అటువంటి వ్యక్తులు అయితే మాకు అటువంటి భావజాలం మాకు ఉంటే మేము 16లోనే ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళం. ఏది కేసు వేసి, కేసు వేయకముందు సమాధానంగా పోవటానికి ఒకవేళ మీడియా ద్వారా మాట్లాడి చూద్దాము అని నేను ప్రయత్నించాను, కానీ అది కుదరలేదు. తర్వాత ఇక కేసు వెయ్యలేని పరిస్థితులు, వేసి తీరాల్సిన పరిస్థితులు మాకు కల్పించడం వల్ల మేము కేసు వేయాల్సి వచ్చింది. ఆ రోజు కూడా ఇదేదో మేము పెద్ద మనుషులము, మా మీద బురదేసి వీళ్ళు పెద్దోళ్ళు అయిపోవాలనుకుంటున్నారు అని మీరు అనుకుంటారు కాబట్టి మేము ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇటువంటి మీరు పూర్వపక్ష స్థాయి లేదు, చర్చిలే వద్దు, చర్చలు ఎందుకు, వీళ్ళని కూర్చోబెట్టద్దు, కుర్చీ వేయద్దు, పప్పన్నం పెట్టద్దు, వీళ్ళకి కావాలంటే ఓపెన్ డిబేట్ పెట్టక్కర్లా, వీళ్ళ చర్చిల్లో దూరి కడిగేసి వద్దాము, దయచేసి చర్చిలో కూర్చోబెట్టక్కల, వాళ్ళు చర్చిలో ఓపెన్ డిబేట్ ఎప్పుడైనా పెట్టి ఒకసారి కడగాలనుకున్నప్పుడు కడగొచ్చి ఇబ్బంది ఏం లేదు వాళ్ళకి. ఇటువంటి మాటలు మాట్లాడడం తప్పు అన్నది అతను గ్రహించలేని స్థితిలో ఇప్పటికీ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎంత ఘోరమైన పరిస్థితులు కదా. ఒక మనిషిని దూషించడం ఒక తప్పు, దూషించిన తర్వాత నేను దూషించాను తప్పు అన్నది కూడా రియలైజ్ కాకపోవటం అనేది అతని కట్టుకున్నటువంటి కాషాయానికి ఎంత న్యాయం చేకూరుస్తుంది అనేది మీరు చెప్పండి. అహంకారం, మేము రాజకీయాల్లో ఉన్నాం, మేము బలమైన పార్టీలో ఉన్నాం, మీరేమిటి మిమ్మల్ని నల్లుల్ని బల్లుల్ని పేలు ఇంకో ఏదో చీమలాగా నలిపేస్తాం, ఏంటిది? ఎవరిని నలపాలి? ప్రాణం ఇచ్చిన దేవుడు ఆ ప్రాణం ఇచ్చిన భూమి మీదకి పంపించిన రోజే మన సమస్త జీవితాన్ని, మన జీవితంలో ఉన్న ప్రతి పేజీ ఆయనకి తెలుసు. అహంకారానికి తగిన మూల్యం ఈరోజు పరిపూర్ణానంద గారు చెల్లించుకుంటున్నారు. బ్రదర్ గారిని పిలిచి, పేర్లు వద్దులేండి, పేర్లు చెప్పడం వల్ల వచ్చే లాభం ఏముంది, కానీ ఈరోజు ఆ లాయరుతో పాటు ఇంకొక వ్యక్తి కూర్చొని బ్రదర్ గారి మాటల్లో విందాం. అన్నీ నేనే చెప్తే కూడా బాగోదు, బ్రదర్ గారిని పిలిచి ఏం చెప్పారో మనం విందాం. బ్రదర్ గారు మిమ్మల్ని పిలిచి ఏం చెప్పారండి? నాకు తెలిసి 2019లో జరిగింది ఈ కేసు. 17, 18, 19 వరకు నడిచింది. ఆ నడుస్తున్నటువంటి దినాల్లో చివరిలో 2019లో మీరేమన్నా కేసును విత్డ్రా చేసుకుంటారా అని నన్ను అడగడం జరిగింది. నేను చెప్పాను, కేసు ఎందుకంటే విత్డ్రా చేసుకోవడం, మాకు ఆ విధంగా క్రైస్తవులను దొంగలు అని దూషించి చాలా తక్కువ చేసి మాట్లాడారు, ఇది న్యాయం కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మరి చెప్పాల్సింది మరి న్యాయమూర్తి గారు హెచ్ఆర్సీనే చెప్పాలా. కాబట్టి మేము విత్డ్రా చేసుకున్న పని అయితే రిపోర్ట్ చేయాల్సిన పని, ఆశ్రయించాల్సిన పని లేదు కదా అని చెప్పాము. కానీ దాని తర్వాత కూడా మరి కరోనా రావడం జరిగింది.
ఆ తర్వాత మరి అలాగే ఇంతవరకు కూడా ఏ విధమైన న్యాయం మాకు జరగలేదు. బ్రదర్ గారిని పిలిచి విత్డ్రా చేసుకోమని చెప్పినప్పుడు మీరు విత్డ్రా నాకు బ్రదర్ గారు చెప్పారనమాట, ఇలా అడుగుతున్నారు అని అంటే ఓకే విత్డ్రా అవ్వండి అని వాళ్ళని ఒక లెటర్ ఇమ్మని చెప్పండి, మనం విత్డ్రా అవుతామని చెప్తాం. అలా ఇవ్వరు కదా, బెదిరింపులు పర్వం అనమాట. 2018లో ఇది పిలిచి అడగడం జరిగింది. అంటే 2018లో స్వామి పరిపూర్ణానంద గారు విగరస్గా బీజేపీ పార్టీలో చేరి ఆ పార్టీ తరపున అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని పిలవటం జరిగింది, ఈ మాటలన్నీ మాట్లాడటం జరిగింది. కానీ మేము వచ్చి అలా జరగదు అని మేము చెప్పడం కూడా జరిగింది. అంటే మీరు ఊహించుకోండి, ఏ ఒత్తిడి లేకుండా ఏమీ లేకుండా అలాగేం జరగలేదు. నాకు కొన్ని పర్సనల్గా కూడా కొన్ని వ్యక్తిగత అనుభవాలు ఈ కేసు విషయంలోనే నాకు కొన్ని జరిగాయి. కానీ అవన్నీ బయట పెట్టే రోజులు ఇంకా ముందు ఉన్నాయి. ఇప్పుడు ఈ కరోనా తర్వాత అక్కడి నుంచి ఆఫీసు షిఫ్ట్ అయిపోయిందని చెప్పారు. ఆఫీసు షిఫ్ట్ అయిపోయింది అని చెప్పారు. ఫస్ట్లో మీకు మీ కేసులన్నీ మేము ఆంధ్రాకి పంపించేస్తున్నాం, వెయిట్ చేయండి అన్నారు. కొన్ని రోజులు వచ్చి అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి ద చైర్మన్ ఆఫ్ హెచ్ఆర్సి లేదు లీవ్లో ఉన్నారు అని అన్నారు. ఇలా అనేక రకాలైనటువంటి ఆటంకాలు అభ్యంతరాలు వచ్చి ఈరోజు మేము ఎవరిని అడగాలో కూడా తెలియటం లేదు. కర్నూలుకి ఆఫీస్ వచ్చిందన్నారు, కర్నూలు నుంచి విజయవాడ వెళ్ళిపోయిందన్నారు. ఇలా జరుగుతూ ఉంది. మేము కూడా దీన్ని ఇలా వదిలేదలుచుకోలేదు. తప్పకుండా ఒక లాయర్ ద్వారా మళ్ళీ హెచ్ఆర్సికి మాకు ఇచ్చినటువంటి ఆ కేసు నెంబర్తో ఒక రిమైండర్ రెడీ చేసి వాళ్ళకి మళ్ళీ ఒక నోటీస్ పంపించాలని మేము కూడా ప్రయత్నిస్తున్నాము. మీరు ఆలోచించండి, తిట్టారు, అది ఏంటి టీవీలో కూర్చొని 100లో 1000 చూసేటట్టుగా తిట్టారు. కనీసం ఒక్క మాట అదే భారత్ టుడే టీవీలో నేను ఇలా చెప్పాను, నా ఉద్దేశం అది కాదు, మిమ్మల్ని అవమానించటం కాదు అని ఒకవేళ నేను అవమానించినట్టు మీరు ఫీల్ అయ్యేటట్టయితే నన్ను క్షమించండి, లేదు ఐఎమ్ సారీ, ఇటువంటి పదాలు వాడుంటే కూడా అది పోయేది అంతటితో. అది పోక రంజిత్ ఓఫీర్ గారు ఇలా ప్రార్థన చేశారు, వాళ్ళ చర్చిలో కూర్చొని ఆయన ఏమైనా ప్రార్థన చేసుకుంటాడు, మీకేమియా నాకు అర్థం కావట్లేదు. మీలాగా మీటింగులు పెట్టి స్టేజ్ల మీద కూర్చొని సేవలను ఏర్పాటు చేసుకొని నోటికి వచ్చినట్టు వీళ్ళకి పూర్వపక్ష స్థాయి లేదు, వీళ్ళని కుర్చీ వేసి కూర్చోబెట్టక్కర్లేదు. ఏ నోటితో స్వామి పరిపూర్ణానంద వీళ్ళని కుర్చీ వేసి కూర్చోబెట్టక్కర్లేదు అని అన్నారు, అదే నోటితోని అదే స్టూడియో దగ్గరే రంజిత్ ఓఫీర్ గారిని పిలిచి చర్చలకు రమ్మని కుర్చీలేసి వాళ్ళు మాట్లాడుకోవటం జరిగింది. కాబట్టి నేను అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, క్రైస్తవులు ఎవరిని విరోధులుగా భావించడము లేదు. ఒకవేళ మీరు క్రైస్తవుల చర్యలను తప్పు పట్టదలుచుకుంటే అంతకంటే పెద్ద తప్పులు చేసిన హైందవ పండితులు ప్రసిద్ధులు పెద్దల యొక్క క్రియలను ముందు తప్పు పట్టండి. దొంగలు అన్న మాటని మీరు స్వామి వివేకానంద గారికి, స్వామి యోగానంద పరమహంస గారికి, స్వామి రామకృష్ణ గారికి మీరు అన్వయించగలరా, ఆరోపించగలరా? అంటే మీకు తేలిగ్గా కనిపిస్తున్నారా క్రైస్తవులు? వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ ఓట్లు కావాలి, వాళ్ళ సపోర్ట్ కావాలి. ఎలక్షన్స్ రాగానే క్రైస్తవ నాయకులందరికీ పేరున ఫోన్లు చేయాలి, వాళ్ళని రమ్మనాలి, వాళ్ళు మాట్లాడాలి, అన్నీ బాగుంటుంది. కానీ క్రైస్తవులను మాత్రం నలుగురిలో మాత్రం తూర్పార పట్టాలి. మీరందరూ చాలా గొప్పోళ్ళు, మీ మాటలు మీ పేర్లు ఉచ్చరించి మేమంతా పెద్దోళ్ళు అయిపోతున్నాం. ఇలాంటి ఆరోపణ వస్తుందని కేసు వేసిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టమంటే నేను పెట్టలేదు.
ఏ న్యాయస్థానాన్ని హెచ్ఆర్సీని మనం ఆశ్రయించామో అక్కడ ఉన్నటువంటి చైర్మన్ మనకు న్యాయం చేయని అని మేము వెనక్కి వచ్చాం. ఈరోజు కూడా ఎందుకు మాట్లాడుతున్నామంటే మాకు ఎక్కడికి పోయినా న్యాయం జరగటం, ఎవరిని బలహీనులని ఎంచి, ఎవరిని తక్కువగా ఎంచి, ఎవరిని అశక్తులని ఎంచి మాట్లాడినా ఈ సృష్టి ఊరుకోదు, సృష్టికర్త ఊరుకోడు. అది గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుల మీద నోరు పారేసుకున్న ప్రతి ఒక్కడు అనుభవిస్తాడు, అనుభవించి తీరుతాడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. మేము ఇప్పటికీ కూడా స్వామి పరిపూర్ణ గారు అనే మాట్లాడుతున్నాం. ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరిని స్వామి అని సంబోధించి, గారు అని సంబోధించి మాట్లాడుతున్నాం. కానీ మీ నోళ్ళల్లో నుంచి వాళ్ళకి ఆకేసి అన్నం పెట్టక్కర్లా. మీ దగ్గరికి ఆకేసుకుని ఎవడొచ్చాడు, మీ అన్నం ఎవడు అడుగుతున్నాడు, మీ ముష్టి అన్నం తినటానికి మేము ఎవ్వరం కూడా దిగజారిన జీవితాన్ని జీవించటం లేదు. మమ్మల్ని చక్కగా పోషించటానికి, రాజుల వలె పోషించటానికి, మాకు భోజనం పెట్టడానికి మా దేవుడు ఉన్నాడు. మాకు మా దేవుడు ఉన్నాడు. ఆయన మాకు అండగా ఉంటాడు. మా దేవుడు మాకున్నంత వరకు, మా పక్షాన ఉన్నంత వరకు మేమెవ్వరికి తల వంచాల్సిన అవసరం లేదు. మీ ముందర వచ్చి మీ ఆకేసి అన్నాలు, మీ కుర్చీల్లో మీ ఆసనాల్ని మేము ఆశించాల్సిన అవసరం కూడా లేదు. ఇది దయచేసి అందరూ ఆలోచించండి. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, నేను ఇక్కడ ఒక్క విషయాన్ని మీకు అందరికీ చెప్పడం కొరకే ఈ వీడియోలు మేము చేసాం. అది ఏంటంటే, మనలో ఏకత్వం లోపించింది, మనలో యూనిటీ లోపించింది. అందుకే వాళ్ళందరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మనల్ని మాట్లాడగలుగుతున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి స్టేట్మెంట్స్ మన పట్ల వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. అంటే ఇది కేవలము క్రైస్తవ్యం యొక్క లోపము మాత్రమే. మనలో యూనిటీ లేదు, ఏకత్వం లేదు. ఒక వ్యక్తి మనల్ని అనవసరంగా, అన్యాయంగా, మనల్ని అవమానకరంగా మాట్లాడినప్పుడు ఇది నీకు తగదు అని చెప్పేవాడి వెనకాల మనుషులు నిలవడం లేదు. అందుకే ఈరోజు ఒకడుగా మొలిచిన విషపు మొలకలు అనేకమైన ఓళ్ళ దిగి అవి పెరుగుతూ ఉన్నాయన్నమాట. పెరుగుతూ ఉన్నాయి, విష వలయాలను సృష్టిస్తూ ఉన్నాయి. దయచేసి ఆలోచించండి, ప్రార్థించండి. పైగా ఇంకొకటి, అక్కడ లాయర్ ఇంకొక మాట కూడా అనడంతోనే నేను ప్రెస్ మీట్ పెట్టడానికి చాలా ఇష్టపడలేదు. నేను ఏమన్నాడంటే, ఈ ప్రెస్ మీట్లు పెడితే చాలామంది మీకు డబ్బులు పంపిస్తారు అన్నాడు. నాకు అది చండాలంగా అనిపించింది, చాలా అసహ్యంగా అనిపించింది. ఈ కేసు వేసింది క్రైస్తవ సమాజం యొక్క ఆత్మాభిమానాన్ని గుర్తు చేయడం కొరకు వేశాం, ఎవరో ఇచ్చే ముష్టి డబ్బుల కోసం కాదు. అందుకని ఆ రోజు ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి నేను ఇష్టపడలేదు. ఈరోజు కూడా మేము మీ నుంచి ఆశిస్తున్నది కేవలం ప్రార్థన, కేవలం ప్రార్థన, కేవలం ప్రార్థన. ఆ ప్రార్థన కానీ మీరు మాకు అందరికీ ఇవ్వగలిగితే, మీరు కూడా ప్రార్థన చేస్తే, క్రైస్తవుల యొక్క ఆత్మాభిమానం చాలా గొప్పది. ఎందుకంటే మనం ప్రపంచాన్ని ప్రేమిద్దాం అనుకుంటున్నాం, ప్రపంచానికి ప్రభు యొక్క బోధనను అందజేద్దాం అనుకుంటున్నాం. అదే సమయంలో మన ఆత్మాభిమానాన్ని, మన ఆత్మాభిమానం అంటే మన దేవుని యొక్క ఔన్నత్యానికి సంబంధించిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దయచేసి అందరూ మా కోసం ప్రార్థించండి. అలాగే ఈ మన ఈ యొక్క పేపర్ యొక్క కటింగ్ కావచ్చు, అలాగే భారత్ టుడేలో వారు మాట్లాడినటువంటి ఫుల్ వీడియో పెడతాము. అందులో స్వామీజీ మాట్లాడినటువంటి మాటలు 54 నిమిషాల నుంచి 1 గంట 6 నిమిషాల వరకు ఉంటుంది. అంటే జస్ట్ ఒక 13 నిమిషాలు. దాన్ని కూడా మీరు చూడండి. ఇంతటితో ఈ వీడియోని నేను ముగిస్తున్నాను.